అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. సార్, ట్రంప్ మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పటికీ ట్రంప్ చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మరి బర్త్ రైట్ సిటిజన్షిప్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వద్దు, డెలివరీ టైంకి ఇక్కడికి వచ్చి ఆ పిల్లలకి బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం అని ట్రై చేస్తున్నా అని చెప్పి దానికి ఒక బ్యాన్ చేశారు. అది ఇంకా అవ్వలేదు, స్టేలోనే ఉంది. మరి ఒక్కసారి మరి ఏమవుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఇంకా స్టేలోనే ఉందా, మరి ట్రంప్ దాన్ని కట్ చేస్తాడా, కొనసాగిస్తాడా అంటే ఒక్కసారి సార్. అమ్మ, మనం ఈ సబ్జెక్ట్ గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఆ రోజుకి ఈ రోజుకి ఏమి మార్పు లేదు. ఓకే, సో పీపుల్ ఆర్ స్టిల్ ఎంజాయింగ్ ది రైట్. ఇవాల్టి వరకు ఏం మార్పు లేదు. మరి ఈ సబ్జెక్ట్ మీరు ఇవాళ ఎందుకు అడుగుతున్నారో కూడా చెప్తాను నేను. ఇవాళ మీరు ఎందుకు అడుగుతున్నారు ఈ సబ్జెక్టు అని అంటే, మే 15వ తారీఖున సుప్రీంకోర్టులో అక్కడ ఈ కేసు ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ అయ్యాయి. అందుకని మళ్ళీ అందరూ ఓకే ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు అక్కడ మోస్ట్లీ జూన్లో డెసిషన్ ఇవ్వచ్చు. కాబట్టి జూన్ వరకు అయితే ఈ రైట్ ఉంది. అంటే ఏంటి సార్, జూన్ తర్వాత పోయే అవకాశాలు ఉన్నాయా అని అంటే అక్కడ సుప్రీంకోర్టు ఎలా చూస్తుంది దాన్ని ఆలోచించినట్టు దాన్ని అనుగుణంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే అలా అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీద ఉన్న పాయింట్ కాబట్టి అది తను చేయడానికి లేదు, ఈ హ్యాస్ నో రైట్ అని మనకి స్టేట్ కోర్ట్స్లో డిసిషన్స్ అయ్యాయి. స్టేట్ కోర్ట్స్లో డిసిషన్స్ ఇచ్చేప్పుడు 1-2 స్టేట్స్లో కోర్ట్స్ నేషనల్ వైడ్గా ఇది వర్తిస్తుంది అన్నట్టుగా జడ్జిమెంట్లు ఇచ్చారు. అయితే ట్రంప్ గారు గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వేసిన కేసు ఏంటంటే, అవి స్టేట్ కోర్టులు అవి నేషనల్ పరంగా ఎలా రూలింగ్స్ ఇస్తాయి అని ఛాలెంజ్ చేయడమే తప్పితే బర్త్ రైట్ని వాళ్ళు అప్పీల్ చేశారా, డ్రాప్ చేశారా అన్న సబ్జెక్ట్ మీద కోర్టుకు వెళ్ళలేదు. మీరు ట్రంప్ గారి కేసు, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న కేసును మనం చూసినట్టయితే, వ్యాలిడిటీ ఆఫ్ ది జడ్జిమెంట్ ఆఫ్ దోస్ స్టేట్ కోర్ట్స్ ఈజ్ ఓన్లీ వాళ్ళు హౌ కెన్ దే సే ఇట్ ఈస్ నేషనల్ అన్న పాయింట్ మీదే డిస్కషన్. కాబట్టి ఆ జడ్జిమెంట్ వచ్చిన ఆ పాయింట్ మీదే డిస్కషన్ తప్పితే బర్త్ రైట్ మీద అన్న డిస్కషన్ కాదు. కాబట్టి అది ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ. అంటే కంటిన్యూ అవుతుంది, రైట్ ఉంటుంది అనే బిలీవ్ చెయ్యాలి మనం. ఓకే, మరి కోర్టు ఏం డైరెక్షన్స్ ఇస్తుంది, కోర్టు ఏం ఒపీనియన్ ఇస్తుంది అని అనేది మనం జూన్ వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్లో సుప్రీంకోర్టు డెసిషన్ తరువాత ఏం మార్పులు ఉంటాయి ఏంటి అనే దాని మీద డిసైడ్ అవుతుంది. ట్రంప్ తీసుకునే నిర్ణయానికి కోర్టు ఆమోదం తెలుపుతుందంటారా, వ్యతిరేకిస్తుందా? ఎక్కడైనా కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉండాల్సిన సబ్జెక్ట్ని ప్రతి ప్రభుత్వాలు, ప్రతి దేశంలో కూడా, భారతదేశంలో కానివ్వండి, యుఎస్లో ఎక్కడైనా కూడా కొన్ని రైట్స్ ప్రభుత్వాలకు ఇవ్వబడతాయి. అవునా? కొన్ని ప్రెసిడెంట్ ఇండిపెండెంట్గా చేయడం, కొన్ని పార్లమెంట్లో అప్పర్ హౌస్లోనో లోవర్ హౌస్లోనో డిసైడ్ చేయడం అనేవి రూల్స్ ఉన్నాయి. అవి ఫాలో అయినంత వరకు కోర్టులు ఏం చేయలేవు. అవి ఫాలో కానప్పుడు మరి ఒకసారి లా ఉంది, ఈ ప్రభుత్వాలే లాస్ ఎనాక్ట్ చేస్తాయి. ఎనాక్ట్ చేయబడ్డ లాని వాళ్ళు ఫాలో అవ్వకపోతే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని ఛాలెంజ్ చేస్తున్న పాయింట్ కాబట్టి ఇది ఆయన ఇండిపెండెంట్గా తీసుకున్న డెసిషన్ కాబట్టి ఇది చెల్లదు. హీ కెనాట్ టేక్ అ డెసిషన్ లైక్ దాట్ అనే పాయింట్ మీద డిస్కషన్. అంటే చెల్లదు అంటున్నారు కదా సార్. అంటే నాది ఒక క్వశ్చన్, ఇప్పుడు
అమెరికా అధ్యక్షుడు కదా ట్రంప్, మరి తనకి తెలీదా నేను ఈ రూల్ పాస్ చేస్తే ఇది కోర్టు కొట్టేస్తుంది అని? అంత పెద్ద దాన్ని ఎలా తీసుకొచ్చారు? అంటే స్టార్టింగ్ నుంచి ట్రంప్ ఒకటి ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అరికట్టాలి. నో ఆయన ప్రయారిటీస్ ఆయనకు ఉన్నాయి. Hmm. యు అండర్స్టాండ్, ఆయన ఛాలెంజెస్ ఆయనకు ఉన్నాయి. ప్రతి స్టేట్లో ఇప్పుడు మన భారత ప్రభుత్వం చేసిన డెసిషన్స్ కూడా కొన్నిసార్లు సుప్రీంకోర్టు కొట్టేసింది, Yes. అవునా? స్టేట్ గవర్నమెంట్స్ చేసినవి కూడా హైకోర్టులు కొట్టేసాయి. Yes. కొట్టేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో మరి వీళ్ళకి తెలియక కాదు. అప్పుడున్న వాతావరణం, అప్పుడున్న పరిస్థితి, అప్పుడున్న పొలిటికల్ సినారియో, వాళ్ళు ఎలక్షన్స్ ముందు ఇచ్చొచ్చిన ప్రామిస్లు, Yes. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా. Yes. సో కనీసం ఇంప్లిమెంట్ అవుతుందా కాదా వేరే విషయం. అలాంటి అప్రోచ్ అతనికి ఉంది, ఈజ్ ఇన్ అవర్ ఫేవర్ అన్నదన్న పబ్లిక్ కి చూపించాలి కదా అతను, అవునా కదా? Yes, ఆయనకు yes. అలాంటి ఉద్దేశం ఉంది. హీఈస్ లుకింగ్ ఫర్ అస్, హీఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ అన్న మైండ్ సెట్ అయితే ఉంది, Yes. Yes. అన్న ఆలోచన అయితే కలగాలి కదా. అందుకని తెలియకపోవడము అని కాదు. ఓకే, సో ఎవ్రీబడి విల్ ట్రై టు డూ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్. కొన్నిసార్లు ఇలాంటి పొరపాట్లు లేదా డెలిబరేట్గా చూద్దాం, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఛాలెంజ్డ్ అన్నట్టుగాను, బికాస్ దే ఆర్ సూపర్ పవర్స్. సో అది నేను అంటున్నాను కదా, మన దేశంలో అవ్వలేదా? మన వాళ్ళు చేయట్లేదా? మరి మోడీ గారిని ఎత్తుతున్నారు, ఈజ్ ద నాలెడ్జ్ బ్యాంక్ అని అండి, ఇంకా వాట్ ఎవర్ యూ టాక్ అబౌట్. మరి ఆయన డెసిషన్లు కూడా కోర్టులో ఛాలెంజ్ అవుతున్నాయి, అవ్వట్లేదా? Yes. అంతే, దానికి ఇట్ ఈజ్ సర్వసాధారణం. మనం దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. ఆయనకి తెలిసి చేయడం, తెలియక చేయకపోవడం అని కాదు. పొజిషన్లో ఉన్నప్పుడు సమ్ టైమ్స్ దే ఆర్ ఫోర్స్ టు టేక్ డెసిషన్స్ Yes. లైక్ దట్. సార్, ప్రెసెంట్ చూసుకుంటే ట్రంప్ రూలింగ్ ఎలా ఉంది అంటే అమెరికన్స్ కూడా కొంచెం అగెనిస్ట్ గానే ఉన్నారు ట్రంప్ పైన. మీరు అన్నట్టుగా చాలా వీడియోలు చెప్పారు, ట్రంప్ డెసిషన్ మేకర్ ఎలా అంటే స్పాట్ గా తీసుకుంటాడు డెసిషన్స్, కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం అని కూడా. అంటే ప్రెసెంట్ ఎలా ఉంది అనుకోవచ్చు సిచ్యువేషన్? మనకు అంత క్లియర్గా చెప్పలేమమ్మా. ప్రతి దానికి కూడా రెండు వైపులా యూ అండర్స్టాండ్ మై Yes. పాయింట్. Yes. ఆయన ఉద్దేశం అంటే అమెరికా ఫస్ట్, Yes. హీ వాంట్స్ టు బ్రింగ్ అమెరికా ఫస్ట్. ఆయన ఉద్దేశంలో ఏం తప్పు లేదు. వ్యవహార శైలిలో అక్కడిక్కడో రెండో మూడో పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం తొందరపాటు వ్యక్తే, ఇంతకు ముందు ఉన్నప్పుడు కూడా ఆయన కొంచెం తొందరపాటు వ్యక్తే, కానీ ఆయన ఉద్దేశంలో వాళ్ళ దేశం ప్రజలకి మేలు కలగాలి అని అన్నప్పుడు హీ హ్యాస్ టు టేక్ కేర్. Yes. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఆయన తీసుకుంటున్న కొన్ని డెసిషన్స్ వల్ల అక్కడున్న ప్రజలకి కూడా, ఈవెన్ అమెరికన్స్కి కూడా అంత ఫేవరబుల్గా లేవు అన్న ఇది వచ్చినప్పుడు కొంత విముఖత వస్తుంది. కానీ ఇప్పుడే కదా మొదలైంది, ఇంకా ఆయనకి చాలా టైం ఉంది. ఒకవేళ ఏదైనా చిన్న పొరపాట్లు అటు ఇటు అయినా కూడా సరి చేసుకోవడానికి హీ స్టిల్ హ్యాస్ లాట్ ఆఫ్ టైం. సో వీ షుడ్ వెయిట్ అండ్ సీ వితౌట్ మేకింగ్ అ కామెంట్ ఐదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. వీ షుడ్ వెయిట్ అండ్ సీ. ఫర్దర్ గా మరి అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ మీరు ఏమైనా చెప్తారా? అమెరికా ఇప్పటికైతే ఇప్పుడు నేనేమన్నానంటే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇక్కడ లేనట్టు అక్కడ ఏదో ఉందనుకుని పరిగెత్తాల్సినంత పరిస్థితి లేదు. మన దగ్గర విద్యా సంస్థలు బాగున్నాయి, మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది, మన దగ్గర ఆపర్చునిటీస్ బాగున్నాయి. మనం ఒక సూపర్ పవర్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాం. భారతదేశం అన్ని అవకాశాలు ఇస్తుంది. Yes. ఊరికే క్రేజ్ కోసం అమెరికాకి వెళ్ళడమే తప్పితే అక్కడ పెద్ద బెనిఫిట్స్ ఏమీ లేవు. Yes. అక్కడ కండిషన్స్ ఇంకా స్ట్రింజెంట్ అవుతూ ఉంటాయి. సో ఐడియలీ అంటే పిల్లలు వాళ్ళు స్వతహాగా స్టడీ చేసి మేము ఎంచుకున్న ఏరియా పనిచేస్తుంది, మాకు అక్కడ వాట్ యు కాల్ బెటర్మెంట్కి ఛాన్స్ ఉంది అని పిల్లలు డిసైడ్ చేసుకుని పోయే వాళ్ళని మనం ఆపాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇక్కడ కూడా కొన్నిసార్లు మనం డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా మార్పు చేసుకోవాల్సి వస్తుంది. Yes. సో దానివల్ల కొంపలు మునిపోయేదేం లేదు. కానీ పేరెంట్స్ మెంటాలిటీ, మా పిల్లలు యుఎస్లో వెళ్ళాలి, అక్కడికి వెళ్తే మళ్ళీ వాపస్ రాకూడదు, మీరు చదువుకొని వెళ్ళి రానివ్వండి, వెళ్ళి మాస్టరీ చేసుకుని వచ్చేస్తే ఏం పోయింది, అవునా? అక్కడే జాబ్ అక్కడే ఉద్యోగం చేయాలి, అక్కడే ఉండాలి అనే పరిస్థితిని చూసారా? అది ఐ డోంట్ సజెస్ట్, దట్ మే నాట్ బి అ రైట్ థింగ్. దానికోసం పోవాలి అనుకునే పిల్లలకి మాత్రం ఐ సజెస్ట్ ప్లీజ్ థింక్ ట్వైస్. పేరెంట్స్ మైండ్ సెట్ అనేది పేరెంట్ మైండ్ సెట్ మారాలమ్మా. పిల్లలు పెద్ద ఛాలెంజ్ ఏం లేదు, పేరెంట్ మైండ్ సెట్ మారాలి. ఇక్కడ లేనిది అక్కడ ఉంది ఏంటి? ఇట్స్ ఎ స్పేషియస్ కంట్రీ,
with less population, so you may find little better, but that can be done even here. సో ఏదేమైనా బర్త్డే సిటిజన్షిప్ మాత్రం జూన్ వరకు వెయిట్ చేయాల్సింది. ఖచ్చితంగా. ఒకవేళ ట్రంప్కి అనుకూలంగా వస్తే మాత్రం చాలా స్ట్రిక్ట్ గానే ఉండొచ్చు అనుకుంటా. కాదు, అక్కడ ఆ కేసు కూడా బర్త్ రైట్ కి అన్న డెసిషన్ కాదు, ఆ పర్టికులర్ కోర్ట్స్ ఇచ్చిన డెసిషన్ కి మాత్రమే. కాబట్టి ఇప్పటికీ ఇంకా దాని మీద డెసిషన్ అవ్వదు. కాబట్టి జూన్లో వచ్చే డెసిషన్ కూడా మోస్ట్లీ ఇట్ మే నాట్ ఇంపాక్ట్, బట్ దట్ మే పేవ్ అ వే వెదర్ టు హ్యావ్ ఆర్ నాట్ టు హ్యావ్ అనేది వి షుడ్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.